ఒక మ్యాప్ని కూడా గీసుకున్నట్టుగా తెలుస్తున్నది. సో దానికి సంబంధించిన వార్త అయినట్టు కనిపిస్తుంటే ఇక్కడ కవితపై కేసులు ఎత్తేస్తే పార్టీని విలీనం చేస్తామన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ను కలిపేస్తామన్న కేటీఆర్ ప్రతిపాదన నిజమే. కేటీఆర్కు దమ్ముంటే చర్చకు రావాలి. సీఎం రమేష్ను నేను తీసుకొస్తా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్. ఎమ్మెల్సీ కవితపై కేసులు ఎత్తేస్తే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తామంటూ ఎంపీ సీఎం రమేష్ ఎదుట కేటీఆర్ చేసిన ప్రతిపాదన వాస్తవమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దీనిపై కేటీఆర్ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. తాను నివేదిక ఏర్పాటు చేసి సీఎం రమేష్ను తీసుకొస్తానంటూ బండి సంజయ్ కామెంట్ చేస్తే, మరో పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవాస్తవం. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుంది. ప్రభుత్వాన్ని నడిపే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు. ఇంత ఇజ్జత్ లేని సీఎంను ఎప్పుడు చూడలే. మేడిగడ్డ పిల్లలు కుంగడం వెనక కాంగ్రెస్ ఉందేమోనని సందేహాలు వస్తున్నాయి. ఇక భూపాలపల్లి జిల్లా పార్టీ సమావేశంలో కేటీఆర్ అంట బీఆర్ఎస్ను ఏదో పార్టీలో విలీనం చేయబోతున్నామంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నడిపే దమ్ము లేదంటూ అప్పుల పేరుతో నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని, రేవంత్ రెడ్డి లాంటి ఇజ్జత్ లేని ముఖ్యమంత్రిని తాను ఇంతవరకు చూడలేదంటూ కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దామే. ఏ రెండు? బండి సంజయ్ వ్యాఖ్యలు, కేటీఆర్ వ్యాఖ్యలు రెండు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. బండి సంజయ్ ఏమంటుండు? కవితక్కను జైలుకెళ్ళి తీసుకురానికే, మా మీద ఉన్నటువంటి కేసులన్నీ ఎత్తేనికే మేము మీ పార్టీలో విలీనం చేస్తామన్న మాట వాస్తవమా కాదా అని బండి సంజయ్ అడుగుతున్నాడు. ఎంపీ సీఎం రమేష్ నేను తీసుకొస్తా, నువ్వు సవాల్కు స్వీకరిస్తావా? మరి ఖచ్చితంగా దాని మీద డిస్కస్ చేద్దాం, దమ్ముంటే చర్చకు రా అని చెప్పేసి బండి సంజయ్ సవాల్ విసిరిండు. సో నేను మొదటగా కేటీఆర్ను అడుగుతున్నా, బండి సంజయ్ సవాల్ని స్వీకరించు. నిజంగానే మీరు ఏ పార్టీ దగ్గరికి పోయి పొత్తు గురించి మాట్లాడకపోతే బండి సంజయ్ ఇచ్చినటువంటి సవాల్ను స్వీకరించాలి. స్వీకరించి మీరు ప్రతి సవాలు విసిరాల్సిన అవసరం ఉన్నది. మీరు సవాల్ని కనుక స్వీకరించకుండా, ప్రతి సవాలు విసరకుండా ఏమి స్పందించకపోతే మాత్రం అది పక్కా వాస్తవం అనే ముచ్చట తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పటికే అర్థమైంది. ఎందుకంటే కవితనే చెప్పింది క్లియర్గా. కవితనే మా పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ఆలోచన చేసిరని ముచ్చట కవిత చెప్పే, రాజాసింగ్ చెప్పే, ఇక ఎంపీ సీఎం రమేష్ చెప్పే, ఇప్పుడు బండి సంజయ్ చెప్పవాటే. ఇంతమంది చెప్పినాక కూడా అది అవాస్తవం అని ఎవరైతే అనుకోరు, వాస్తవమనే అనుకుంటారు. బట్ కేటీఆర్ అవాస్తవం అంటున్నాడు కదా, ఆ అవాస్తవం అనేటువంటి అంశం ఏదైతుందో దాన్ని తెలంగాణ ప్రజల ముందు ఉంచాలి. దానికి తగినటువంటి ఆధారాలు చూపించాల్సినటువంటి అవసరము కేటీఆర్కు ఉన్నది. కేటీఆర్ సార్ ఏమంటుడు? మరో పార్టీలో బీఆర్ఎస్ విలీనం అనేది అవాస్తవం అంటున్నాడు. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందంట. ఏడున్నదే బీఆర్ఎస్. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినప్పుడే పార్టీ పని అయిపోయింది. మీరు గమనించిరో లేదో, టీఆర్ఎస్ అని పేరునన్ని 10 సంవత్సరాలు కావచ్చు, అంటే మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు టీఆర్ఎస్గా ఉండే కదా, ఆ టీఆర్ఎస్గా ఉన్న 10 సంవత్సరాలు అద్భుతంగా ఉండే. తెలంగాణ ప్రజలకు కూడా ఇట్లా జై తెలంగాణ అన్నప్పుడు ఇక ఒక రకమైనటువంటి ఊపు ఉండే. జై టీఆర్ఎస్ అన్నప్పుడు ఒక రకమైనటువంటి ఊపు ఉండే. మీరు ఎప్పుడైతే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి తెలంగాణ తెలంగాణ అస్తిత్వాన్ని ఎప్పుడైతే ఆగం చేసిరో ఇక అప్పుడే బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇది నేను అంటున్న ముచ్చట కాదు, తెలంగాణ ప్రజలు అంటున్నటువంటి ముచ్చట. సో ఇప్పుడు సార్ ఏమంటున్నారు? తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందంట. ఏమో పగటి కళ్ళగా అంటున్నట్టున్నారు. ప్రభుత్వాన్ని నడిపే దమ్ము రేవంత్ రెడ్డికి లేదట. మరి మీకున్నదా? పోని మీకు ప్రభుత్వాన్ని నడిపే దమ్మున్నదా? నిజంగా మీకు ప్రభుత్వాన్ని నడిపే దమ్ముంటే తెలంగాణ ప్రజలు మీకు ఎందుకు అధికారం ఇవ్వలేరు? మీకు దమ్ము లేదు కాబట్టే దమ్మున నాయకుని తీసుకుపోయి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోపెట్టారు తెలంగాణ ప్రజలు. ఇది కుల్లంకుల అందరికి తెలుసు. నిజంగా మీకే దమ్ము ధైర్యం ఉంటే, మీరే కనుక సమర్థులైనట్టే మిమ్మల్ని కూర్చోబెట్టారు ఆ పీఠం మీద. మీకు దమ్ము ధైర్యం లేదు, మీరు అసమర్థులని తీసుకుపోయి ప్రతిపక్ష హోదాలో వేసారు తెలంగాణ ప్రజలు. సో ఇక మేడిగడ్డ పిల్లర్ల కుంగడం వెనక కాంగ్రెస్ ఉందేమోనని సందేహాలు వస్తున్నాయట. ఓ ఎంక్వైరీ చేపి, మీరు కూడా ప్రైవేటు వ్యక్తులతో ఓ ఎంక్వైరీ చేపిరు. కాంగ్రెస్ పిల్లలు కుంగనికి ఏమైనా బాంబులు పెట్టిందా, లేకపోతే ఇంకేమైనా మాస్టర్ ప్లాన్ వేసిందా అనేది ఒక ప్రైవేట్ ఎంక్వైరీ చేయించండి, తెలిసిపోతుంది కదా. గతంలో ఒక ఆయన అన్నాడు, మేడిగడ్డ పిల్లలు కుంగనికి కాంగ్రెసే కారణం, కింద బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసిందని ఒక ముచ్చట అన్నాడు. చెప్పనికి జరనాను ఉండాలి. సో ఇప్పుడు కేటీఆర్ అంటున్నాము, ప్రైవేట్ ఎంక్వైరీ చేయించండి, మరి నిజంగా ఏమైనా పెట్టిందేమో. సో ఈ రెండు పార్టీల వైఖరి, ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్, ఈ రెండు పార్టీ వైఖరి చూస్తుంటే ఎవరికి అర్థమవుతలేదు. వీళ్ళు ఏం మాట్లాడుతారో, వీళ్ళు ఏ స్టాండ్ మీద ఉన్నారో, వీళ్ళు ఏం చేయాలనుకుంటారో కూడా ఎవరికి అర్థమవుతలేదు. బండి సంజయ్ ఏమంటాడు? బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధమే లేదు, గా పార్టీతో మేమెందుకు పొత్తు పెట్టుకోవడమని అంటాడు. బీజేపీ నాయకులు ఇంకొక ఆయన ఏమంటాడు? ఆ పార్టీ మాతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేసిందని ఇంకొక ఆయన అంటాడు. కేటీఆర్ ఏమంటాడు? చల్ బీజేపీతో మేం కలిసిపోయింది, తెలంగాణ ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కేటీఆర్ అంటాడు.
సో ఒక్కసారి తెలంగాణ ప్రజలే ఆలోచన చేసుకోవాలి. ఏ పార్టీలు రెండు ఒకటవుతున్నాయి, ఏ పార్టీలు రెండు వేరువేరుగా ఉన్నాయి, ఎవరి స్టాండ్ ఏంటి అనేది తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. సో రెండు అంశాలు మీకు ఇక్కడనే పక్కనే పెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేసిన. సో మీరే ఆలోచించుకోండి.